ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మేము అనుకోకుండా సడన్గా గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇది వెళ్ళి కూడా మేము ఒక 10 డేస్ అయితే అయ్యింది. బట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే నాకు కుదరలేదు. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మేము గోల్డ్ షాపింగ్కి ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం కొన్నాము అనేది అయితే క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. హలో ఎవ్రీవన్, హాయ్. అండ్ మేము వెళ్ళింది ఈవినింగ్ టైము 6 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. పంజాగుట్ట దగ్గరే కాబట్టి ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఉంటే కొంచెం డిలే అవుతుంది. ఫస్ట్ అయితే లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అంతా కూడా కింద అంతా కన్స్ట్రక్షన్ లాగా ఏదో చేస్తున్నారు, డిజైనింగ్ అంతా కూడా. బట్ నేను పైకి వెళ్ళింది వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే లోపల ఫోన్స్ ఎలా ఉంది. బట్ నేను అప్పుడు చూస్తూ ఉన్నాను కానీ అన్ని జ్యువెలరీ డాలర్స్ అన్నీ కూడా, బట్ వీడియో అయితే తీయలేదు. అండ్ అక్కడ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లలిత జ్యువెలర్స్కి ఎదురుగానే మనకి ఖజానా, సిఎంఆర్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ మెరుస్తుంది చూసారు కదా, ఖజానాలోకి అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడటము మేము సిఎంఆర్కి అయితే వెళ్ళాము. గోల్డ్ షాపింగ్, సిల్వర్ షాపింగ్ అంటే అంతే ఫ్రెండ్స్, ఇలా తిరుగుతూ ఉంటేనే మనకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ మేమైతే కొనకపోయినా ఒకసారి చూద్దాము, ఏమైనా మోడల్స్ ఉన్నాయో లేదో మనం అప్డేట్స్ అన్నీ తెలుసుకుందామని చెప్పి వెళ్ళాము. అండ్ ఇంకా లోపల చూసి అంతా కూడా సెలెక్ట్ అయితే చేసేసాను. అండ్ ఇంకా మేము కొనేసాము, జాయలుకాస్లో కొన్నాము ఫైనల్లీ. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే బిల్ పే చేసేసి ఇంకా బైక్ పార్క్ చేస్తే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. సో ఇంకా నేను కింద బుట్టోని కొంచెం సేపు ఆడిస్తున్నాను ఉయ్యాల దగ్గర. అండ్ ఇక్కడ వాల్ పెయింట్ అయితే చాలా బాగుంది, అందుకని ఒకసారి వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. అసలు మేము గోల్డ్ షాపింగ్కి ఎందుకు వెళ్ళాము అంటే, మేము ఎలాంటిది కొనుక్కున్నామంటే, ఫస్ట్ డాలర్ కానీ లేకపోతే సిల్వర్ చైన్ మీద అంటే సిల్వర్ నెక్లెస్ మీద గోల్డ్ కోటింగ్ వేసినవి కూడా సేల్ చేస్తుంటారు. సో ఈ 2 కొనుక్కుందామని వెళ్ళాము. 2 కాదు, 2 చూసి ఏది కన్వీనియంట్గా ఉంటే ప్రైస్ దాన్ని బట్టి కొనుక్కుందాము అనుకున్నాము. అంటే మేము 10,000, 12,000 ఆ రేంజ్లో చూద్దాం అనుకున్నాం అన్నమాట. అండ్ మేమేమనుకున్నాము అంటే, ఫస్ట్ నెక్లెస్ చూద్దాము, ఒకవేళ అవి లేకపోతే డాలర్ చూద్దాము అనుకున్నాము. సో మేమైతే ఫస్ట్ లలిత జ్యువెలర్స్కి వెళ్ళాము, తర్వాత ఖజానాకి వెళ్ళాము, ఆ తర్వాత సిఎంఆర్కి వెళ్ళాము. ఈ 3 షాప్స్లో ఏంటంటే మాకు డాలర్స్ ఉన్నాయి కానీ ఇవి నెక్లెస్లు అయితే లేవు. అంటే ఏం నెక్లెస్లు, సిల్వర్ నెక్లెస్ మీద గోల్డ్ కోటింగ్ వేసినవి అయితే లేవు. అందుకని మేము ఆ 3 షాప్లో ఓన్లీ డాలర్స్ వరకే చూసాము. డాలర్స్లో కూడా కొన్ని మోడల్స్ అయితే కొన్నే ఉన్నాయి, ఎక్కువ మోడల్స్ ఏం లేదు. చిన్ని కృష్ణుడు డాలర్ ఏమైనా ఉంటే చూద్దాం అనుకున్నాను, బట్ అక్కడ ఉన్నవి నాకు అంతగా నచ్చలేదు. ఇంకేమైనా మోడల్స్ ఉంటే చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ లలితాలో అండ్ ఖజానాలో, సిఎంఆర్లో వీటిలో అడిగామన్నమాట. ఫస్ట్ వెళ్ళంగానే సిల్వర్ నెక్లెస్ మీద గోల్డ్ కోటింగ్ వేసినవి నెక్లెస్లు ఉన్నాయా అంటే, లలిత జ్యువెలరీలో లేదన్నారు, అండ్ ఖజానాలో లేవు, సిఎంఆర్లో లేవు. సో ఈ 3 మేము అవి లేవు కాబట్టి డాలర్స్ వరకు చూసి ఎస్టిమేషన్ బిల్స్ అవన్నీ కూడా మేము అడిగామన్నమాట. లలిత జ్యువెలరీలో ఒక $1 అయితే నేను సెలెక్ట్ చేశాను. తర్వాత ఖజానాలో డాలర్ సెలెక్ట్ చేశాను. అండ్ తర్వాత సిఎంఆర్లో నాకు అంతగా ఏం అనిపించలేదు. ఈ 2 మాత్రం $2 అయితే సెలెక్ట్ చేశాను. అంటే లలిత జ్యువెలరీలో ఒకటి సెలెక్ట్ చేశాను, అండ్ ఖజానాలో ఒకటి సెలెక్ట్ చేశాను. వాటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ బిల్స్ వాళ్ళు మనకి వేసిస్తారు కదా, ప్రైస్ అవన్నీ. సో ఆ స్లిప్ మనకి దాచిపెట్టుకున్నాం అనమాట. ఆ స్లిప్ వరకు మేము దాచిపెట్టుకున్నాము. అంటే ఒకవేళ మిగతా షాప్స్ కూడా మనం వెళ్ళి చూసి నచ్చకపోతే ఇవి తీసుకుందాం అనుకున్నాం అనమాట. అంటే మేము వెళ్ళిన ఏరియా ఎలాంటిదంటే పంజాగుట్ట అనమాట. అక్కడ అన్నీ ఎక్కువ గోల్డ్ షాప్సే ఉంటాయి. సో ఒకే షాప్లో చూడాలని ఏం లేదు కదా, మనం అక్కడ ఉన్నాయన్నీ చూసుకోవచ్చులే అని చెప్పి మేము వెళ్ళాము.
అండ్ ఫైనల్‌గా జాయ్ లుకాస్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా నేను డాలర్సే చూసాననమాట ఫస్ట్. డాలర్స్ చూసాను. డాలర్స్ చూసిన తర్వాత ఇంకా నెక్లెస్ ఉందా మీ దగ్గర అని అడిగితే, "ఆ! మా దగ్గర ఉంది మేడం" అని చెప్పి ఒక సైడ్ చూపిచ్చారు. ఇంకా ఆ సైడ్‌కి వెళ్ళి చూస్తే మొత్తం సిల్వర్ కోటింగ్ మీద సిల్వర్ నెక్లెస్‌ల మీద, సిల్వర్ బ్యాంగిల్స్ మీద గోల్డ్ కోటింగ్ ఏసినవి ఉన్నాయి. సో, ఇంకా ఓకేలే చూద్దామని చెప్పి అక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూసాననమాట. అంటే నేను నెక్లెస్‌లు చూద్దామనుకున్నాను కాబట్టి నెక్లెస్‌లే చూసాను. ఇంకా రిమైనింగ్‌వన్నీ చూసాను గానీ డీటెయిల్స్ అయితే కనుక్కోలేదు. అండ్ ఫైనల్‌గా నేనేం తీసుకున్నాను అంటే జాయ్ లుకాస్‌లో సిల్వర్ నెక్లెస్ మీద గోల్డ్ కోటింగ్ ఏసిందని చెప్పాను కదా! సో, ఆ నెక్లెస్ అయితే తీసుకున్నాను. చాలా నెక్లెస్‌లు చూసాను. ఫైనల్‌గా నాకు ఇదే నచ్చింది. సో, ఇంకా అదే తీసుకున్నాను. అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదే అనమాట నెక్లెస్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇదే అనమాట నెక్లెస్ చూసారు కదా! చాలా బాగుంది కదా! ఇది మొత్తం గ్రీన్ అండ్ మెరూన్ కలర్ వచ్చింది. కాకపోతే ఇది మెరూన్ లాగా నాకు అనిపించట్లేదు. ఇది కొంచెం పింక్ లాగా అనిపిస్తుంది. బట్ లుకింగ్ మాత్రం చాలా బాగుంది ఇది వేసుకుంటే. గ్రీన్ అండ్ పింక్ కలర్‌లో వచ్చినాయన్నమాట స్టోన్స్. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం మొత్తం వైట్‌లో అండ్ లేకపోతే గ్రీన్‌లో, వైట్ అండ్ గ్రీన్‌లో అలా ఉన్నాయి. కాకపోతే ఈ మోడల్ వేరు, ఆ మోడల్ వేరు. సింగిల్ ప్లెయిన్ వచ్చాయి. అవన్నీ కూడా 5000, 6000, 7000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. వీటిల్లో మనకి ఇంకా 20,000, 23,000, 25,000లో కూడా ఉన్నాయి. బట్ నేను అంత బడ్జెట్ పెట్టాలనుకోలేదు వీటికి. అంటే ఇది సిల్వర్ నెక్లెస్ మీద గోల్డ్ కోటింగ్ కాబట్టి అంత పెట్టాలనుకోలేదు. దీని ప్రైస్ అయితే నాకు 13,000 అలా చెప్పారు. బట్ ఫైనల్‌గా 11,700కి అయితే మాకు ఇది ఇచ్చారు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను పిక్ పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ నెక్లెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం జర్నీ చేయాలన్నా, ఎక్కడికైనా కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా మనం ఇలాంటివి వేసుకున్నాము అంటే మనకి భయం ఉండదు. గోల్డ్ క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం ఒక సింపుల్ శారీ కట్టేసుకొని సింపుల్గా ఈ నెక్లెస్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాము అంటే ఫంక్షన్కి మనకి కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సింపుల్గా రెడీ అవ్వాలి బట్ లుకింగ్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఈ నెక్లెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను వాళ్ళని అడిగాను, ఈ నెక్లెస్కి ఒకవేళ గోల్డ్ కోటింగ్ పోయింది అంటే ఏం చేయాలి అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు బయట కోటింగ్ వేయించుకోవచ్చు అన్నారు. కోటింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడిగాను. జస్ట్ 200-300 లేకపోతే 400 ఆ రేంజ్లో ఉంటుంది మేడం, మీరు వేయించుకోవచ్చు. జనరల్గా పోదు ఎక్కువ కలర్, అంటే కొంచెం తడి తగిలినా లేకపోతే మనం డైలీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా పోతుంది అని చెప్పాడు. మనం ఇలాంటివి మనం డైలీ యూజ్ ఏం చేయలేం కదా, జస్ట్ అకేషనల్గా ఫంక్షన్ టైంలో అలాంటి టైంలో మాత్రమే మనం ఇవి యూజ్ చేసుకుంటాము. సో మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే వాటిని మనం వాళ్ళు ఇచ్చిన బాక్స్లోనే జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకున్నాము అంటే నెక్లెస్ లుక్ అనేది బాగుంటుంది అండ్ కలర్ కూడా పోకుండా ఉంటుంది. అండ్ తర్వాత నాకు కొంచెం డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అంటే ఇది 11,000 కదా, సో కొంచెం డౌట్స్ అడుగుదాంలే, మనకున్న డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకున్నాము అంటే మనం ఇంటికి వచ్చి అరే అనవసరంగా పెట్టాను అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది నాకు. సో అందువల్ల నేను అక్కడే ఉన్నవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేసుకొని వచ్చేసాను. అండ్ నేను వాళ్ళని ఇంకో డౌట్ కూడా అడిగాను. ఏంటి అంటే ఇది మనం ఒకవేళ రీసేల్ చేయాలి అనుకుంటే మనకి మనీ ఎంత బ్యాక్ వస్తుంది అని అడిగాను. అంటే దీని కాస్ట్ 11,700 కదా, సో మనకి మనీ బ్యాక్ ఎంత వస్తుంది అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఎప్పుడైతే రీసేల్ చేస్తామో ఆ రోజు కాస్ట్ని బట్టి, అంటే వెండి కాస్ట్ని బట్టి మనకి బ్యాక్ అనేది వస్తుంది మనీ అన్నాడు. 3,000, 4,000 అట్లా, అంటే ఆ రోజు వెండి కాస్ట్ని బట్టి మనకి మనీ అనేది బ్యాక్ వస్తుంది. తర్వాత మనం ఇంకొంచెం అడిషనల్గా మనీ వేసుకొని మనకి నచ్చింది మనం కొనుక్కోవచ్చు. అది మన ఇష్టం, మన ఆప్షను. లో బడ్జెట్లో మనకి నచ్చినట్టుగా, అంటే హెవీ బడ్జెట్ ఒకేసారి పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఈ నెక్లెస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, ఓణీల ఫంక్షన్ అని చెప్పి, మా వదిన వాళ్ళ పాపది ఓణీల ఫంక్షన్ అని చెప్పి పెట్టాను. ఆ ఫంక్షన్కి నేను ఈ నెక్లెసే పెట్టుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇది తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, మామూలుగా ఇంతకుముందు నేను పిచ్చి చైన్స్ కొనేదాన్ని, బట్ ఎక్కువ కొనేదాన్ని కాదనమాట, అప్పుడప్పుడే కొనేదాన్ని. ఒకసారి నేను అమీర్పేట్లో ఇలాంటిదే ఒకటి లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్ వచ్చేది మొత్తం 300కి అలా అమ్ముతున్నారని చెప్పి తీసుకున్నాను అనమాట.
అదైతే అసలు వేసుకోకుండానే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, వేసుకోకుండానే జాయింట్ కట్ అయిపోయింది. ఇంకా నేను ఎలా వేసుకుంటాను? సో ఇంకా నాకు అనిపించింది ఓకే ఇలాంటివి వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం తక్కువ రేటు కదా అని చెప్పి 300కి 400కి తీసుకుంటే అవి వేస్ట్ అవుతాయి. దానికంటే కొంచెం మనీ ఎక్స్ట్రా వేసుకొని 1000లో 2000లో అలాంటి 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోవడమే కొంచెం బెస్ట్. లేదంటే ఇలాంటివి తీసుకున్న కొంచెం మనకి వేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ వీడియో. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని నెక్లెస్ గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.